హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ ఒకలామాత టెంపుల్. తిరుపతి బస్టాండ్ నుంచి అయితే 10 కిలోమీటర్లు అనేది ఉంటుంది. కపిలతీర్థం నుంచి అయితే 13 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఓన్గా ట్రావెల్స్ ఏమైనా మాట్లాడుకొని ఇక్కడికైతే రావచ్చు అనమాట. ఒకలామాత టెంపుల్ బాగా ఫేమస్ ఈ మధ్య. ఇదైతే టెంపుల్ అయితే కొండపైన అయితే ఉంటుంది. ఎందుకంటే తిరుపతిలో ఒకలామాత ఆలయం చాలా ఫేమస్. ఈ ఆలయం దాదాపు 300 సంవత్సరాల క్రితంలో నిర్మించబడింది. దాన్ని ప్రజెంట్ అయితే రీమోడలింగ్ అయితే చేశారు. ఇది తిరుపతి తిరుమల కొండల సమీపంలో అయితే ఉంటుంది. అందులో ఇంకోటి ఏంటంటే చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే పురాణాల ప్రకారం ఒకలామాత శ్రీకృష్ణుడి పెంపుడు తల్లి యశోద యొక్క అవతారం అన్నమాట. కలియుగంలో శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఒకలామాత ఒడిలో పెరిగాడని చెప్పి నమ్ముతున్నారు. ఒకలామాత తన కుమారుడు శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి కొండలపై నివసించాలని కోరుకున్నారు. అందుకే ఈ ఆలయం తిరుమల కొండలను చూసేలా నిర్మించబడింది. అంటే ఈ ఆలయం బేసిక్గానే కొండపైన ఉంటుంది. చూడ్డానికి తిరుపతి మొత్తం కనిపిస్తుంది అనమాట. సేమ్ ఇప్పుడు ఆపోజిట్లో కనిపిస్తుంది చూడండి. ఇవంతా కొండలు అనమాట. చుట్టుపక్కల ఉన్నవన్నీ మోస్ట్లీ అన్ని కొండలే ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే ఆలయంలో విశేషాలు మెయిన్ ఏంటంటే ఒకలామాత ఆలయంలో పేరులో ఒకటి కొండపై ఉంది. ఇది తిరుపతికి నుండి అంటే తిరుపతి మెయిన్ బస్టాండ్ నుంచి అయితే 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఆలయానికి 300 సంవత్సరాల పైబడిన చరిత్ర అయితే ఉంది. ఆలయ గోపురం 20 కిలోల బంగారంతో అలంకరించబడిందనమాట అప్పట్లో. ఇప్పుడైతే అలా లేదు, మొత్తం చేంజ్ చేశారు. అండ్ ఒకలామాత ఆలయం తిరుమల యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్కరూ చూడడానికి అయితే ట్రై చేస్తారు. ఇప్పుడు ఆపోజిట్లో కనిపిస్తున్న కొండ అయితే మనం అలిపిరి మెట్లు ఎక్కుతూ వెళ్తాం కదా కొండపైకి, శ్రీవారి పదాలు, అలిపిరి స్టెప్స్, శ్రీవారి మెట్లు, అదనమాట. ఇక్కడైతే చాలా నీట్గా అయితే ఉంది. టీటీడీ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడే ఉంటారు. అండ్ అలాగే ఎంప్లాయీస్ అంటే ఏమైనా బ్రహ్మోత్సవాలు ఏమన్నా వచ్చాయి అంటే ఇంకా సేవ చేసే వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారనమాట. టీటీడీ లోకల్ సేవ ఇక్కడే ఉంటుంది. అలాగే తిరుమల తిరుపతి అయినా టోటల్గా ఒకలామాత టెంపుల్స్ అయితే 2 ఉన్నాయండి. అందులో ఒకటి వచ్చి కపిలతీర్థం లోపలైతే ఉంటుంది. రెండవదేమో శ్రీవారి సన్నిధిలో అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు కదా, అక్కడ ఆగ్నేయ దిశలో ఉన్న వంటగదిలో ఉంటుందన్నమాట. రెండవదైతే తిరుమలలో అయితే ఉంటుంది శ్రీవారి ఆలయంలో. అందుకని ఒకలామాత టెంపుల్ బాగా ఫేమస్. ఇప్పుడు చూడండి బాగా అయితే డెకరేషన్ ఇవన్నీ చేశారు. ఇక్కడ మనకి పూజ సామాన్లు, వాష్రూమ్స్, ఆ తర్వాత స్నాక్స్ అన్ని ఐటమ్స్ ఇక్కడే దొరుకుతుంది. అండ్ పార్కింగ్ కూడా మీరు ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా తిరుపతి నుంచి వచ్చే భక్తులకైతే ఇది వచ్చి ఆర్చ్ అనమాట, కనిపిస్తుంది కదా రోడ్లో, కిందంతా పార్కింగ్ చేసుకొని అక్కడే బండ్లు అన్నీ ఉంటుంది. అక్కడే మీకు ఏమన్నా కావాలనుకుంటే ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, స్వామివారికి పూజ సామాగ్రి. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్కి నడుచుకుంటానే పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ షట్టర్లు అన్ని కొన్ని షాప్స్ అయితే ఉంటుంది. లైక్ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఇలా రకరకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. అండ్ గోపురం మాత్రం బాగా కట్టారు. టెంపుల్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయకుంటే విజిట్ చేయండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా గోపురం అనమాట, మెయిన్ గోపురం అది. ఇక్కడైతే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇంకా స్టెప్స్ అనేది ఉంటుంది. ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనం లోపల టెంపుల్కి వెళ్తాం. ఎర్లీ మార్నింగ్ 6 AM ఓపెన్ అవుతుంది. అంటే 6:30 AM అలా ఓపెన్ చేస్తారు. అండ్ 12 PM క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఈవినింగ్ 4:30 ఓపెన్ అవుతుంది. మళ్ళీ నైట్ 8 PM అంతా క్లోజ్ చేస్తారు. ఏమన్నా ఫెస్టివల్స్ ఏమైనా వచ్చాయి అంటే కంటిన్యూగా ఓపెన్ అయితే ఉంటుంది. టైమింగ్స్ అనేది చేంజెస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి వైట్ పెయింట్ మొత్తం వేశారు. అండ్ పెయింటింగ్ అంతా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వ్యూ సూపర్ ఉంటుంది. తిరుపతి మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఎవరైనా రీసెంట్గా టెంపుల్కి వెళ్ళినట్లయితే చెప్పండి, ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఈ టెంపుల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఇవంతా క్యూ లైన్స్ అనమాట. లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఒకలామాత టెంపుల్, శ్రీ ఒకలామాత టెంపుల్ నియర్ తిరుపతి అనమాట. బెంగళూరు కాణిపాకం వెళ్ళే హైవేలో అయితే మనకైతే కనిపిస్తుంది టెంపుల్.